మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక భూమి, లేదు గగన్ గారు, మా నాన్న నిజంగానే పెళ్ళికి ఒప్పుకున్నారు. ప్లీజ్ మీరు కూడా ఒప్పుకోండి అని బతిమలాడడంతో కన్ఫర్మ్ చేసుకోవటానికి గగన్ వెంటనే శరత్ చంద్రకి కాల్ చేస్తాడు. ఏంటి మిస్టర్ శరత్ చంద్ర అని గగన్ ఫోన్లో మాట్లాడుతూ ఉండటంతో, చెప్పండి గగన్ గారు అని శరత్ చంద్ర చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు. ఏంటి, మీ కూతురుతో నా పెళ్లి చేస్తానని మీరు మనస్ఫూర్తిగా నిజంగానే ఒప్పుకున్నారా? లేక కావాలని అబద్ధాలు చెప్తున్నారా? అని గగన్ నిలదీస్తూ ఉంటాడు. అవును, నేను నా కూతురుతో నీ నిశ్చితార్థానికి ఒప్పుకున్నాను. మీ పెళ్లి చేయటానికి కూడా ఒప్పుకున్నాను కాబట్టే కదా మిమ్మల్ని గగన్ గారు అని మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను. నా కూతురికి చెప్పి మీ ఇంటికి పంపించింది కూడా పెళ్ళికి ఒప్పుకున్నాననే కదా అని శరత్ చంద్ర కన్ఫర్మ్ చేస్తాడు. కూతురుతోనే కబురు పంపించాను, నమ్మకపోతే నేనేమీ చేయలేనని శరత్ చంద్ర ఫోన్ పెట్టేస్తాడు. ఇక గగన్ ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక భూమి నిశ్చితార్థానికి వస్తారా అని అడగటంతో వస్తానని గగన్ ఒప్పుకుంటాడు. దాంతో వెంటనే భూమి ఇంకా చాలా సంతోషపడిపోతూ థ్యాంక్ యూ బావా అంటూ గగన్ని ఒక్కసారిగా హక్ చేసుకుంటుంది. గగన్ కూడా ఇక భూమితో నిశ్చితార్థం పెళ్లి జరగబోతున్నాయని చాలా సంతోషపడుతూ ఉంటారు. వీళ్ళిద్దరూ ఇలా సంతోషంగా ఉండటం చూసి శారద ఇంకా సంతోషపడుతూ ఉంటుంది. అయితే తన విడాకుల విషయం తెలిస్తే అప్పుడు గగన్ ఏం చేస్తాడు? అసలు శరత్ చంద్ర మళ్ళీ గగన్కి ఎన్ని అవమానాలు చేస్తాడన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.